మున్సిపల్ ముసాయిదా ఓటర్ జాబితాలో తప్పుల తడకగా మారాయి. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్లో ప్రత్యక్షం కావడం, చనిపోయినోళ్లకు ఓట్లు ఉండడం, బతికున్నోళ్ల ఓట్లు గల్లంతు కావడం, కొన్ని చోట్ల డబుల్ ఓట్లు నమోదు కావడం, ఇంటి ఓనర్కు తెలియకుండానే ఇంటి నంబర్పై ఓట్లు రావడం వంటి విచిత్రాలెన్నో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలోనూ కనిపిస్తున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 66 డివిజన్లకు సంబంధించి అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ఇప్పుడు గందరగోళానికి తెరలేపింది. ఓటర్ల జాబితా ప్రకారం ఒక్కో డివిజన్లో 4327 నుంచి 6486 వరకు ఓటర్లు ఉన్నారు. అయితే ఆయా డివిజన్లలో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఆ జాబితా చూసుకుని ఆందోళనకు గురవుతున్నారు. డివిజన్ కు సంబంధం లేకుండా ఇతర ప్రాంతాల ఓటర్లు అధిక సంఖ్యలో లిస్టుల్లో కనిపించడంతో డివిజన్లలో ఉండే రిజర్వేషన్ మారిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఓటర్ల జాబితా తికమకగా ఉన్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు లీడర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామీణ ఓటర్లు కూడా చేరడం, ఒక డివిజన్ కు చెందిన వారు మరో డివిజన్ లో కనిపించడం, చనిపోయినా కూడా ఇంకా ఓటర్ లిస్ట్ లో ఉండటం, కిరాయిదారులు వెళ్లిపోయినా ఇంకా అక్కడే ఓటర్లుగా చూపించడం వంటి అనేక తప్పిదాలు దొర్లినట్లుగా గుర్తించిన అధికారులు ఓటర్ల జాబితా సరిదిద్దే పనిలో బిజీగా ఉన్నారు. వార్డు, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులు జాబితాలను తీసుకుని మార్పులు చేర్పులు చేసే పని ప్రారంభించారు. ముసాయిదా జాబితా పూర్తిగా ఇంటి నెంబర్ల ఆధారంగా చేయడంతో సమస్యకు కారణంగా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో ఒకే వ్యక్తికి డబుల్ ఓట్లు వచ్చినట్లు కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. మేము గత 20 ఏళ్ల నుండి మేము స్థానిక సంస్థలలో పోటీ చేస్తున్నాం, కానీ ఇటువంటి ఓటర్ జాబితా మా చరిత్రలో చూడలేదు ఇంతవరకు కూడా. నగరాన్ని మొత్తం ఒక యూనిట్గా తీసుకొని ప్రసాదంగా పంచినట్టు డివిజన్ను నెంబర్లతో చేసిన తప్పిస్తే స్థానికంగా ఓటర్లు వాళ్ళు ఉన్నారా లేరా, ఆ బూత్ ఆ డివిజన్ పరిధికి వస్తుందా రాదా, అది ఏది కూడా పరిగణలోకి తీసుకోకుండా అనాలోచితంగా ఈ ఓటర్ జాబితా ప్రకటించడం జరిగింది. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందంటే ఒక ఓటర్ కూడా స్థానికంగా తన నాయకుని ఎన్నుకోలేని పరిస్థితి ఉంటుంది. లిస్టులో ఒకరి ఫోటోకు బదులు మరొకరి ఫోటోలు ప్రింట్ అయ్యాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 7వ డివిజన్లో 1275 ఓట్లు వేరే గ్రామాల అడ్రస్ తో నమోదయ్యాయి. ఇలాంటి తప్పులన్నీ సవరించిన తర్వాతనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని నేతలు కోరుతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు 66 డివిజన్లుగా మార్చిల్లు. గతంలో 60 ఉండే, అంతకుముందు 50 ఉండే. తర్వాత ఈ ఒక్కొక్క డివిజన్ నుంచి వెళ్ళి ఇంకొక డివిజన్లకు ఓట్లు షఫ్లింగ్ కూడా అయిపోయినాయి. అంటే కాంటెస్ట్ చేసేటువంటి అభ్యర్థి కూడా రిజర్వేషన్ కూడా అనుకూలించకపోవచ్చు వేరే దానిలో పడడం మూలంగా. కాబట్టి సవరణ అనేది కంపల్సరీగా చేయాలి. దీంట్లో అవకతవకలు అనేటివి చాలా జరిగినాయి. పూర్తి స్థాయిలో సమగ్ర సర్వే చేయకపోవడం మూలంగా కొందరు చనిపోయిన వాళ్ళు కూడా అటనే ఉంచిళ్ళు, కొన్ని మిగతా బ్రతికున్న వాళ్ళు కూడా ఓటు లేనటువంటి పరిస్థితి ఉంది. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఓటర్ జాబితాల్లో జరిగిన తప్పులు తెలుసుకునేందుకు నగరంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఓటర్ జాబితా తప్పులపై ఆరా తీశారు. మున్సిపల్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఒక్క కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే రకమైన సమస్య రావడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. జరిగిన తప్పులకు కారణాలు తెలుసుకోవడంతో పాటు ఏ డివిజన్ కు ఆ డివిజన్ ఓటర్లను సరిదిద్దే పనిలో పడ్డారు.